తామే ఆలయానికి హక్కుదారులమని మాజీ మంత్రి చింతల రామచంద్రరెడ్డి అన్నారు. అయితే శిలాఫలకం పేరు మీద మీ పేరే వేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ధర ప్రకారం 500 గజాల భూమిని నేమీ ఫౌండేషన్ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. అన్నీ ఆ ఎమ్మెల్యే మేయర్కి తెలిసి జరిగాయి. వాళ్లకు తెలియకుండానే వాళ్ళ అనుచరుడు విగ్రహాన్ని తీసుకెళ్లి దాచిపెడతాడా అంటూ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి, మాజీ అధ్యక్షులు గౌతమ్ రావు, మాచినేని శ్రీనివాసరావు, ఛాయాదేవి ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసుల అనుమతితో ఆలయాన్ని సందర్శించి భూమి కబ్జా కోసమే కూల్చారని, దీని 2013-14 తానే ఈ భూమిని కాపాడినట్లు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। ఇదా మీరు చేసేది? 12 ఎకరాలు కాపాడాల్సింది పోయి కొందరి ఇల్లు దుర్మార్గులు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ జాగా కబ్జా పెడుతూ గుడి అడ్డం వస్తుందని చెప్పని మీరు హైదరాబాద్ వాళ్లకు రెవెన్యూ వాళ్లకు కంప్లైంట్ ఇచ్చి మీరు అది కూలగొట్టిస్తే ఎంతవరకు ధర్మమో ఇది ఆలోచించండి. మనం ఇక్కడ బతుకుతున్నామా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో బతుకుతున్నామా ఒకసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఏ మతస్థులకు వ్యతిరేకం కాదు. ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని ఏ మసీదులకు మేము వ్యతిరేకం కాదు, ఏ చర్చిలకు మేము వ్యతిరేకం కాదు. మా గుళ్ళ దగ్గరకు వస్తే ఊరుకునేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నినాదం. మేము ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతాం, ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని హిందూ సమాజం అంతా కూడా రేపు అక్కడ కలవాల కలెక్టర్ గారిని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. మా యొక్క నగర అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ద్వారా రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తున్నాము. ఎల్లుండి కూడా కలెక్టర్ గారిని కలుస్తాము. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎండోన్మెంట్ కమిషనర్ తో కూడా మాట్లాడదాం. ఈనాడు ఏదైతే నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు, మీ ఫౌండేషన్ నుంచి ఆ చెక్ ఇచ్చి నేను ఆ ల్యాండ్ భారతీయ జనతా పార్టీ మా నగర అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి గారి నేతృత్వంలో, ఆయన నేతృత్వంలో ఆ గుడి నిర్మాణం చేపించి మేము ఇస్తాం. లేదు మా మీద ఈర్ష్య ఉంది, బీజేపీలు కడుతుర్రు, బీజేపీలకు పేరు వస్తుంది అనుకుంటే రండి, మీరు రండి, మీ ప్రభుత్వం రండి, నీ ఎమ్మెల్యే దానం నాగేందర్ రండి, నీ మేయర్ విజయలక్ష్మి గారు రండి, మేము మీ దగ్గర ఉంటాం. మీకు పెద్ద పెద్ద పూలదండలు వేస్తాం, మీ పేరు పత్రికల్లో రాపిస్తాం. మేము ఖర్చు పెట్టేది మీ పేరు మీద అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం పేపర్లలో. మీరు కట్టండి, యాదవులకు ద్రోహం చేయకండి. అమాయకులు అంటే తల్లి ఉన్నది 70 సంవత్సరాల నుంచి పూజ చేసుకుంటుంది ఆ అమ్మ. ఎవరేమాడ పోయి ఉండిలో పైసలు వేస్తలేరు, ఎవరు పైసలు ఇస్తలేరు, ఆమెకు పూజ చేయడానికి పైసలు ఇస్తలేరు. బోనాల పండుగకు బోనాలు తీసుకుపోయి ఆడ చేస్తుంటే ఎవరు ఆమెకు పైసలు ఇస్తలేరు. సొంతం పైసలు, బర్లల్లో వచ్చిన పాలు అమ్ముకున్నటువంటి పైసలలో ఏ రకంగా అయితే తిరుపతిలో గుడి ముంగట గొల్లదాని మండపం అని చెప్పని ఒక గొల్లామె, ఒక పెద్ద అమ్మ సల్లలు అమ్ముకొని అందులో వచ్చిన పైసలతోని ఒక మండపం కట్టించింది. దాని పేరు గొల్లదాని మండపం అంటారు. ఇప్పటికే ఆ మండపం తీసేలే. నేను హైకోర్టులో కేసు వేసిన, ఇట్లనే కూలగొడతామని చెప్తే దాని ముంగటున్నట్టు గుడి ముంగటున్న మెట్లో గొల్లదాని మండపం అంతా కూలగొడతామంటే మేము హైకోర్టులో కేసేసి ఆ గొల్లదాని మండపం ఆపినాం. మేము ఆపినాం. ఇప్పుడు కూడా మీరు తిరుపతి పోయినప్పుడు చూడండి, కరెక్ట్ గుడి ముంగట్నే ఉంటుంది ఆ మండపం. పెద్ద 4 పిల్లలతో మండపం ఉంటుంది. వీళ్ళకి ఇంత ద్రోహమా? ఈ ప్రభుత్వం ఇంత న్యాయమా? వాళ్ళు చేసుకునే పూజలు చేసుకునేటటువంటి దాని మీద దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా, వెంటనే దయదలిచి వాళ్ళ మీద వాళ్ళకి స్థలం ఇవ్వండి, అఫీషియల్గా స్థలం ఇవ్వండి. మీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కట్టిస్తే మీరు కట్టేయండి, మీరే వచ్చి కొబ్బరికాయ కొట్టండి. అని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్లో అపోలో హాస్పిటల్ పక్క దగ్గర 3 ఎకరాల స్థలము అన్నాక్రాంతం అవుతుండే. 3 ఎకరాలు అది ఎవరిది? సికింద్రాబాద్లో ఉన్నటువంటి గణేష్ టెంపుల్కు సంబంధించినటువంటిది 3 ఎకరాలు. ఆ స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి లీజ్ మీద ఇప్పించి 18 కోట్ల రూపాయలు ట్రస్ట్ బోర్డులో నేను మెంబర్గా ఉండి శాంక్షన్ చేపించి 18 కోట్లతో ఆ గుడి కట్టించినాం. 18 కోట్లతో కట్టించాం మేము ఆ గుడి దగ్గరుండి ప్రతి వారం ఇన్స్పెక్షన్ చేసి. బంజారా హిల్స్లో ఉండేటువంటిది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 5 ఎకరాల స్థలాన్ని ఇదే దానం నాగేందర్ ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు కబ్జా పెట్టాలని
స్థానికులతోని ప్రయత్నం చేసి హరే రామ హరే కృష్ణ వాళ్ళని లాతులు దన్ని వాళ్ళని నిలగొడితే నేను ఎమ్మెల్యేగా పోయి అక్కడ ఉండి దగ్గర ఉండి ఇంద్రకరణ్ రెడ్డి ఎండోర్మెంట్ మినిస్టర్ దగ్గర మీటింగ్ పెట్టించి ఇదే కేశవరావు గారిని ఆ మీటింగ్కి పిలిపించి రాజ్యసభ మెంబర్ ఉండే ఆడికి పిలిపించి ఇదే మేయర్ ఆనాడు కార్పొరేటర్గా ఉండే విజయలక్ష్మి గారు ఆమెను కూడా పిలిపించి మాట్లాడించి ఆ గుడి యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి గుడి ల్యాండ్ అది ఆ ల్యాండ్ హరే రామ హరే కృష్ణ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేపించి ఇలా భవ్యమైనటువంటి గుడి నిర్మాణం జరిగింది అక్కడ 5 ఎకరాలలో. లేకుంటే అన్ని గుడిసెలు వస్తుండే ఇల్లు కట్టుకుంటుండ్రు. కాబట్టి అవన్నీ చేసిన వేరే విషయం. నేను విషయం ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వం యొక్క స్థలాలు కూడా కాపాడై దేవాలయాలు కట్టించిన అట్లా ఇక్కడ కూడా మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్పొరేటర్ అదే రకంగా మా మంత్రి గారైనటువంటి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఇక్కడ గుడి నిర్మాణం చేసి ఇచ్చేంత వరకు కూడా మేము వెనుకడమని చెప్పని మీకు వాగ్దానం చేస్తున్నా. స్థానిక ప్రజలందరూ కూడా నేను వాగ్దానం చేస్తున్నా, గుడి అయ్యేంత శాంతియుత పద్ధతిలో పోతాం. ధర్నా చేయాలి, లాఠీచార్జ్ చేయించాలి, ఫైరింగ్ చేయాలంటే అన్ని చేసిన వాళ్ళమే, అన్ని చూసిన వాళ్ళమే, అందరితోని పోరాటం చేసిన వాళ్ళమే. పోలీసుల దగ్గర నుంచి మొదలుకొంటే టెర్రరిస్టులకు, ఉగ్రవాదులకు, ముస్లిం ఉగ్రవాదులతో కూడా పోరాటం చేసి జైళ్ళ పాలైనటువంటి వాళ్ళమే. భయపడేటోళ్ళం కాదు, దేనికి భయపడం. కానీ ఇక్కడ ఆ కార్యక్రమం కాదు. ఇది మనం గుడి నిర్మాణం చేసుకోవాలి శాంతియుత పద్ధతిలో, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి. తప్పనిసరిగా అంతా కాకుంటే నువ్వు స్థలం అమ్ముతున్నావు కదరా నాయన, 12 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, మాకు 500 గజాలు మాకు ఇచ్చే, మేము కొంటాం, పైసలు ఇస్తాం, అదే పైసలు మేము ఇస్తాం. అయిపోయా, ఖేల్ ఖతం, పైసా ఆజం, అంతే కదా. ఖేల్ ఖతం, పైసా ఆజం. నీకు పైసలు ఇస్తాం, మాకు జాగిచ్చేసి బయట కమ్మేది మాకు ఈ మార్కెట్ రేట్ మీద మేము తీసుకోం, మేము అమ్మం, మేము గుడి నిర్మాణం చేస్తాం, మేము తీసుకునే సమస్య లేదు. ఆ గుడి కూడా ఆ యాదవులు ఎవరైతే పూర్వీకులు యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లైఫ్ ట్రస్టీగా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మేము ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కాం, మాకు ఆ ఉద్దేశం లేదు, అలాంటి దాంట్లో మేము పోయేటోళ్ళం కాదు. కాబట్టి దయచేసి అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా కార్పొరేటర్లు వివిధ డివిజన్లో మల్కాజిగిరి కానీ సరూర్ నగర్ నుంచి ఇక్కడ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు వచ్చారు. మా అక్క చెల్లెలు కూడా అన్ని చోట్ల నుంచి వచ్చారు, మా నాయకులు కూడా వచ్చారు, పోలీసు వాళ్ళు కూడా. మనం ఎంత ఉధృతంగా మన యొక్క ఉత్సాహాన్ని, మన యొక్క కోపాన్ని ఆ డోర్ల మీద చూపించినాం, రేకుల మీద చూపించినాం. రేకుల మీద కాదు, ప్రభుత్వం మీద చూపిద్దాం అనే యొక్క ప్రతాపం అంతా. ప్రభుత్వం దిగి రావాలి. అమ్మో వీళ్ళు ఊకోర్రా నాయన అని చెప్పి. రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగింది? శాంతియుత పద్ధతిలో. 550 సంవత్సరాలు మనం పోరాటం చేసినాం, మనం కట్టలే. అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లేదు. యావత్ దేశ విదేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ 10 రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకిస్తే 2500 కోట్ల రూపాయలతోనే భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరిగింది. అది ఎవరిది కాదు, ప్రజల దేవాలయాలు ఎప్పుడు కూడా ప్రజల సొత్తు, రాజకీయ పార్టీల సొత్తు కాదని నమ్మేటటువంటి వాళ్ళలో మొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ నేను ఒకసారి ప్రభుత్వంతో నేను కలెక్టర్ గారితో కూడా ఇలా ఉదయం మాట్లాడినా, ఏసీపీ గారితో కూడా మాట్లాడినా,